హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ రమ్మీ వ్లాగ్స్. సో ఈరోజు మా ఫుల్ డే వ్లాగ్, హాఫ్ డే వ్లాగ్. ఈరోజు మేము కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్నాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సావు పోయి ఇది మా ఫస్ట్ వ్లాగ్, అందుకే నాకు మాట్లాడడానికి వస్తలేదు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. మీరు కొంచెం సపోర్ట్ చేసి నన్ను ముందుకు రావండి. ఎక్కడ చూస్తున్నారండి? సరే తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ. మా బాబాయ్ అయితే టీవీ చూస్తున్నాడు అనమాట. కృష్ణుడు వాడి ఫేవరెట్. నేనైతే ఎగ్స్ కి పెట్టాను, కనిపిస్తలేదా? సో ఎగ్స్ కి అయితే పెట్టాను అనమాట. సో మా బావ ఎగ్స్ అయితే తింటాడు. సారీ, అంటే ఇక్కడ లైటింగ్ అనేది లేదనమాట. సో ఈ లైట్ ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ చీకటి ఉంటుంది. సో అందుకే నేను ఈ రింగ్ లైట్ అయితే యూజ్ చేస్తాను. సో వీడియో కూడా మీకు క్లారిటీగా అనిపిస్తుంది అనమాట. మళ్ళీ వీడియో క్లారిటీ రాకపోతే చూడరు కదా. సో వీడియో కూడా మీకు క్లారిటీగా అనిపిస్తుంది. సో నేను రైస్ అయితే చేసేసాను, అన్నం చేసేసాను. ఇవి పాలు అన్నమాట. సో ఇక్కడ చూడండి మా బాబు. సో కొద్దిసేపు ఆ టీవీ చూస్తాడు, ఇంక మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చి ఇంకా నన్ను వర్క్స్ ఏం చేసుకొని ఇవ్వడం అనమాట. సో ఈ రూమ్ లో కొద్దిగా లైటింగ్ అనేది తక్కువ ఉంటుంది. ఇది చాలా పాత ఇల్లు. సో ఇంకా ఇంతే. సో ఇది మా ఫుల్ డే బ్లాగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇది నేను అప్లోడ్ చేస్తున్నాను నా ఛానల్లో. సో ప్లీజ్ మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదే విధంగా మీకు చాలా వీడియోస్ అయితే మేము చేస్తాము. ఇంకా ఇందులో నేను మా బావ ఇద్దరం కలిసి వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నాం అనమాట. సో ఎగ్స్ ఉడికిన తర్వాత నేను ఇంకా తనకి ఎగ్స్ తీసి పెట్టేస్తాను. ఇంకా నేను టీ చేసుకోవాలి. టీ చేసుకున్న తర్వాత పెరుగు వల్ల తోడేయాలన్నమాట. సో ఓకే, ఫుల్ డే బ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువ లెంత్ అయితే ఏం చెయ్యను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంక వచ్చేసాడు. కొద్దిసేపే చెప్పాను కదా టీవీ చూడడం, ఇంకొచ్చి చూడండి మైక్ పీకేస్తున్నారు. ఇవే అన్ని తుంటరు పనులే వేస్తుంటాడు. డిస్టర్బ్ గా ఎంత కోపం తెప్పిస్తాడంటే మామూలుగా కాదు. ఫస్ట్ ఇంకా నువ్వు ఎంత అన్నా తిప్పు, ఎంత అన్నా చెయ్యి, వానికి మాత్రం ఆ మైక్ పీకేసేంత వరకు నిద్ర అయితే పట్టదు. అయ్యో నువ్వు కనిపిస్తలేవు. ఉడికినాయా చూడు. దించు. ఇంకా ఒడ్లు ఉడికిపోయినాయా? పాలు వేడైన తర్వాత టీ చేసుకొని పెరుగు తోడేసుకోవాలి. తినవా? పోతాయి. బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, మా బావ అయితే వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చాడనమాట. సో ఇది తెచ్చాడు. ఇది మీకు ఏమని తెలుసా? దీని పేరేమో చెప్పిండు, ఏందో రాజగిరి ఏందో అన్నాడు, మర్చిపోయినా నేను. సో ఇది సేమ్ మనం ఆకుకూరలు చేసుకున్న టైపే చేసుకోవాలంట. సో మా బావ అడిగి వచ్చాడని చెప్పాడు. సో దీన్ని వేయాలంట. సో ఇంకా మా కర్రీ అయితే ఈ కర్రీనే. ఇంకా సో మళ్ళీ కాకరకాయ కూడా తెచ్చాడు. ఇంకా టమాటోస్, ఆనియన్స్ మార్నింగే తెచ్చాడు అనమాట. ఈరోజు 5కే లేచాను వ్లాగ్ తీద్దామనేసి. ఎందుకంటే వీడు మా సరితేనే లేస్తాడు, కొద్దిగా అయినా పడుకోడు. ఇంక నేను ఎప్పుడు లేస్తే అప్పుడే లేస్తాడు. ఇంకా సో పని కాదు. సో వాటితోనే వేయడానికి టైం సరిపోదు కాబట్టి సో నేను కూడా కొద్దిగా త్వరగానే లేచి ఇంకా కొద్దిగా వాటితో ఆడుకొని ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఓట్స్ కూడా నానబెట్టాలి. సారీ, ఓట్స్ కూడా తింటాడు. ఓట్స్ కూడా ప్రిపేర్ చేయాలి తనకి. సో మీరు వ్లాగ్ని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి, ఓకే? సో అని చూడండి, ఎక్కడ అయినా సరే
కృష్ణుని చూస్తాడు. కృష్ణుడు అంటే చాలా ఇష్టం అనమాట మా వాడికి. ఇంకా దాన్నే చూస్తుంటాడు, ఇంకేం స్కిప్ నో వే అనమాట. ఇప్పుడైతే పాలైతే కాగిపోయాయి అనమాట. సో ఓట్స్ వేసి పాలలో నానబెడుతున్నాను. ఓట్స్ వేసి నానబెడుతున్నాను అనమాట. సో తను ఎక్కువ తిన్నాడు, జస్ట్ కొద్దిగా అట్లా వేస్తాను. సో ఇందులోకి కొన్ని పాలైతే పోసుకుంటున్నాను. ఇందులోకి అయితే బెల్లం వేసి నానబెడతాను అనమాట. సో అలాగే ఇది ఖర్జూర తెలుసు కదా అందరికి. సో ఇది కూడా వేసి పెట్టేస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే దీంట్లోకి ఈ బెల్లాన్ని అయితే వాడుతాను. దీని పేరు తాటి బెల్లం అంటారు. సో దీన్ని అయితే నేను వేస్తాను ఓట్స్లో. దీన్ని బాగా మెత్తగా దంచి అయితే నేను ఓట్స్లో వేస్తాను. సో ఇక్కడ ఏంటి బౌల్ అంటే ఇది మాకు పెరుగు తోడేస్తాను అనమాట. మా బాబు పెరుగు తింటాడు, సో వాడికి తోడేస్తాను. పెరుగుకి అండ్ ఓట్స్కి ఇది నేను టీ చేసుకుంటా ఇంకా. సో అంతే అనమాట. ఈ పాలని మేము ఇలా చేసేసుకుంటాము. షుగర్ అండ్ కొద్దిగా టీ పొడి కూడా వేసుకుంటున్నాను అనమాట. సో నేనైతే దీన్ని మెత్తగా దంచుకున్నాను కావాల్సినంత. సో చూడండి, ఎక్కువ కూడా వేయను, తక్కువనే. సో ఇంతే అనమాట. తాటి బెల్లం వేసి ఇలా కలిపి పెట్టేస్తాను. తను వచ్చి తినేస్తాడు. ఇంకా ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మా బాబు చేసే రచ్చ రంబోలానే ఉంటది అసలు. నేను ఇక్కడ దీన్ని ఇది ఏందో సోప్ అని ఇది కూర చెప్పాను కదా. సో దీన్ని వచ్చి ఎలా అంత ఇగ్గేస్తున్నాడు. ఇలాంటి వాడిని పెట్టుకొని నేను ఏ పని చేసుకోవాలో కూడా ఒక్కోసారి అర్థం కాదు. శ్యాన్ బయట పెట్టినా లేదా? నీకు టీ ఉందా? అయ్యో వద్దు డాడీ బయట. నేనైతే ఆకుకూర అయితే కట్ చేసుకొని వాటర్ పోసుకొని పెట్టేసుకున్నాను అనమాట. వాష్ చేసి వేసుకోవాలి. సో అలాగే ఆనియన్స్. సో నేను ఇంకా ఇందులోకి ఇంకేం వేయను, ఆనియన్స్ ఒకటే వేస్తాను. అండ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకుకూరలో నేను టమాటోస్ అసలు వేయను అనమాట. సో వేసేటోళ్ళు వేసుకుంటారేమో మేబీ, నేనైతే వేయను. ఇంకా మనం కుకింగ్ చేసేస్తే అయిపోతుంది. పెరుగు తోడేసాను అండ్ టీ కూడా తాగేసాను. మా బావ ఓట్స్ కూడా వచ్చి తినేసి వెళ్ళిపోయాడు. సో అవన్నీ క్యాప్ చేయలేకపోయాను, ఎందుకంటే ఇంకా నేను వర్క్ చేయాలి, వాడిని చూసుకోవాలంటే అవ్వలే. సో వీడియో కూడా లెంత్ అయిపోతుంది, మీరు చూడరు కూడా. సో అందుకని ఇంకా నేను కర్రీ కూడా చేసేస్తే అయిపోతుంది. చలో ఆకు నీళ్ళు వేస్తాను అనమాట. ఇలా ఒడుస్తుంటది కదా వాటర్, అప్పుడే ఇలా వేసేస్తాను. సో మైక్ అయితే పెట్టుకోలేదన్నమాట, మీకు వినిపిస్తుందో లేదో. సో నేనైతే అన్ని వర్క్స్ కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ తినేసాము కూడా. సో వీడికి కూడా స్నానం అయిపోయింది, వీడు పడుకొని కూడా లేచాడు అనమాట, నిద్ర చేసేసాడు. సో ఇంకా ఇదే అనమాట మేము మార్నింగ్ నుంచి ఇంకా ఈ టైంకి ఇలా చేసేస్తాము. టైం అయితే ఇప్పుడు ఎంత అయిందంటే, సో చేయలేదన్నమాట, ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తే వీడియోలు ఎంత అయిపోతుంది అనేసి. టైం 1:10 అయింది. 1:10 అయింది. హాయ్ చెప్పు లెక్క, హాయ్ చెప్పు. ఏం చేసినావు మొబైల్ని? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సో చూడండి, 1:11 ఇప్పుడు టైం. సో మమ్మల్ని టైం తినేసాము, వీడు పడుకున్నాడు. ఇంకా నేను ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. నాకు భయం అవుతుందిరా. సో ఇది మా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అనుకోండి. ఇప్పుడైతే ఏం వర్క్స్ ఉండవు, ఇంకా ఆరాం తినడం పండడమే. కానీ వీడు పండనివ్వడు గైస్, ఇంకా ఇరిటేట్ చేస్తుంటాడు. చూసారు ఎట్లా ఊచి ఏరు గేరు ఇగేస్తుంటాడు.
సో ఇంతే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఫస్ట్ డే వ్లాగ్ కాబట్టి కొద్దిగా అటు ఇటు అవుతుంది, ఏం అనుకోకండి. మాట్లాడడం కూడా కొద్దిగా చూడండి అలా వస్తున్నాడు మాట్లాడుతుంటే. ఎందుకు మా అమ్మ ఎవరితో మాట్లాడుతుంది, అసలు ఎవరున్నారు అక్కడ అని థింక్ చేస్తున్నట్టున్నాడు. హాయ్ హాయ్ హాయ్. సో అందరూ హాయ్ ఒక్క చేతితో చెప్తే మా బాబు 2 చేతితో చెప్తున్నాడు అనమాట. బాయ్ చెప్పాడు, బాయ్ చెప్పు. సో మా బాబుతో ఫన్నీ వీడియోస్, ఇంకా మంచి మంచి వీడియోస్ నేనైతే చేస్తాను. మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మా బాబు నిల్చున్నాడు చూడండి. చాలు 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 ఈ మాత్రం చాలు.